Namaste friends, my name is Tamal and I was born in Israel. But being Jewish by birth did not stop me from taking on the path of Sanatan Dharma. Because at the age of just 10 years old, my parents put me in a Vedic traditional Sanatan Gurukul. And that's exactly where me and my friends learned how to do mantra sadhana, chant Vedic mantras in Sanskrit and perform Havan. And after 12 long years of living in the ashram, performing Havan, learning everything that I could, I finally graduated right in the middle of COVID. And at first I was completely lost. I didn't know where to go, who to be friends with, and what to do. And that's exactly when the idea struck me. Why not take the knowledge and experience of Vedic mantra sadhana, performing of Havan, and do that on behalf of other people. Teach other people this Vedic culture and life of Sanatan Dharma. And now all of you know the story of how Sankalpa Mantra Sadhana has started. ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రవాదులందరూ కూడా ముస్లింలే అన్న స్టేట్మెంట్ 100% తప్పు. భారతదేశంలో 2008లో జరిగిన ఉగ్రవాద దాడులు బాంబ్ బ్లాస్ట్ ఏదైతుందో దాంట్లో భారత ఆర్మీ మాజీ అధికారి ఆర్మీ ఆఫీసర్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ ఎవరైతే అరెస్ట్ చేయబడ్డాడో మరి అతన్ని ఏటీఎస్ ఉంటుంది అండ్ ప్రధాన సూత్రధారిగా వ్యక్తి ఉన్నాడని చెప్పేసి శ్రీకాంత్ పురోహిత్ ని అరెస్ట్ చేశారు. మరి శ్రీకాంత్ పురోహిత్ ముస్లిమా? ఉగ్రవాదులందరూ ముస్లింలని ఎలా చెప్పారు మీరు? ముందు లెఫ్టినెంట్ కల్నల్ ప్రశాంత్ శ్రీకాంత్ పురోహిత్ గారి గురించి తెలుసుకోవాలి మిత్రమా. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పూణేలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాంక్ ఆఫీసర్ కొడుకు పురోహిత్ గారు 1994లో ఆర్మీలో జాయిన్ అయ్యి 2002 to 2005 కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీస్ ఎన్నో చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో. కానొక ఆపరేషన్ లో తన రైట్ నీ ఇంజురీ అయిన తర్వాత ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత కూడా అరబిక్ నేర్చుకొని మిలిటరీ ఇంటెలిజెన్స్ లో వర్క్ చేశారు. కౌంటర్ టెర్రరిజం గురించి ఎంతో కృషి చేశారు. అంతెందుకు 26/11 అటాక్స్ జరుగుతాయని 2 months బిఫోరే ఇన్ఫార్మ్ చేశారు మహారాష్ట్ర హోమ్ మినిస్ట్రీకి. కానీ అప్పుడున్న సిస్టమ్ 2008 మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్ లో ప్రధాన సూత్రధారి మాస్టర్ మైండ్ అని ఎలిగేషన్స్ వేసి అరెస్ట్ చేశారు వితౌట్ ఛార్జ్ షీట్, వితౌట్ కన్విక్షన్. అసలు కేసు కూడా స్టార్ట్ చేయకుండా యూపీఐ హయాంలో సిబిఐని ఏటీఎస్ ని వాడుకొని 9 సంవత్సరాలు జైల్లో పెట్టారు మిత్రులారా. 2008 నుంచి 2017 దాకా ఆర్మీ ఆఫీసర్ జైల్లోనే గడిపారు ఆయన జీవితాన్ని. సాఫ్రాన్ టెర్రర్ అని ఒకటి క్రియేట్ చేసి యోగి ఆదిత్యనాథ్ గారి పేరు చెప్పమని టార్చర్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ పేరు చెప్పమని టార్చర్ చేశారు. ఇది నేను చెప్పిన మాట కాదు మిత్రమా, ఆయన స్వయంగా చెప్పిన మాట. తర్వాత 31 జూలై 2025లో స్పెషల్ ఎన్ఐఏ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అసలు మీరు పెట్టిన ఎవిడెన్స్ కి దానికి మ్యాచ్ అవ్వలేదని. ఇది కోర్టు జడ్జిమెంట్, అఫీషియల్ కోర్టు జడ్జిమెంట్ మిత్రమా. ఇంత జరిగిన రిలీజ్ అయిన తర్వాత ఒక జర్నలిస్ట్ ఆయన ఒక ప్రశ్న అడుగుతారు, మీరు దేశానికి ఇంత చేశారు, ఆర్మీకి ఇంత చేశారు, ఆర్మీ మీకు ఏం చేసింది అని అంటే దానికి సమాధానంగా ఆయన ఫస్ట్ డోంట్ ఆస్క్ దిస్ లెఫ్టిస్ట్ లైక్ క్వశ్చన్స్, రిమెంబర్ వన్ థింగ్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు వర్క్ ఫర్ ద కంట్రీ అండ్ ఆర్మీ అని అన్నారండి. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ లాంటి బనానా ఆర్మీ అనుకున్నారా? ఉఫ్ అంటే భయపడడానికి, తల తెగి పడుతుందని తెలిసినా సరే తల దించరు ఎవ్వరికి ఇండియన్ ఆర్మీ. నేషన్ ఫస్ట్, సెల్ఫ్ నెక్స్ట్. ఇట్లనే మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్, సంజోతా ఎక్స్ప్రెస్ బాంబ్ బ్లాస్ట్ ఇవన్నీ స్వామి ఆసీమానంద చేసిండని ఎలిగేషన్స్ వేసింది. తర్వాత కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇదంతా